హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని మీకోసం మరొక సరికొత్త రెసిపీతో వచ్చానన్నమాట. అది ఫిష్ ఫ్రై అండి. ఈరోజు నాన్ వెజ్ రెసిపీ అన్నమాట. చాలా ఎమ్మీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో చేసుకునేది ఎలాగో సులభంగా చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామండి. ఇంకెందుకు ఆలస్యం, 1 by 1 ఇంగ్రీడియంట్స్ అనేవి నేను చెప్తానన్నమాట. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నానండి. మీరందరూ కూడా వీడియోను పుష్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా, చూడటానికి చాలా ఎమ్మీగా అనిపిస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామన్నమాట. చేయటం చాలా ఈజీ అండి, ఫాస్ట్గా అయిపోతుంది. హెల్దీ డైట్ అన్నమాట ఇది. చూడండి, ముందుగా ఒక ప్యాన్ వేడి చేసి అందులో ఒక 1.5 టేబుల్ స్పూను మెంతులు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ మెంతులు అనేవి 1 కిలో ఫిష్కి యాడ్ చేసుకున్నాను. 1/2 కిలోకి అయితే ఇంకా తక్కువ చేసుకోవాలి. మెంతులు బాగా వేడైన తర్వాత అవి గోల్డెన్ కలర్లోకి మారిపోతాయండి. అప్పుడు కరివేపాకుని వేసి బాగా వేయించుకోవాలన్నమాట. రెండు కలిపి బాగా వేయించుకొని చల్లార్పి పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మెంతులు, కరివేపాకు యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేయాల్సిన 1 by 1 ఇంగ్రీడియంట్స్ చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎండు కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్ లేదా 3 టేబుల్ స్పూన్లు, మీరు ఫిష్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూను పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు లైక్స్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ముందుకు పుష్ అవుతుందన్నమాట. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఉప్పు రుచికి సరిపడినంత యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు పౌడర్ రెడీ అయిపోయిందన్నమాట. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. వాటర్ తక్కువగా యాడ్ చేయండి, ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఇది ముక్కలకి పట్టించడానికి రాదన్నమాట. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ రావాలండి. బాగా పేస్ట్ అయితే చాలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు ఫిష్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఉప్పు, పసుపు వేసి వాష్ చేయడం వల్ల చేపల వాసన అనేది ఎక్కువగా ఉండదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ పేస్ట్ని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని ముక్కలకి అన్ని వైపులా బాగా అప్లై చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో ఎలా అప్లై చేస్తున్నానో అన్ని వైపులా ఈ మసాలా అనేది బాగా అప్లై చేస్తేనే మీకు ఫిష్ బాగా ఫ్రై టేస్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, నేను అన్ని ముక్కలకి పేస్ట్ని అప్లై చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక 2 అవర్స్ లేదా 1 అవర్ పైమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఎంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కలు అనేవి అంత బాగా మసాలా పట్టి బాగా గార్నిష్ అవుతుందన్నమాట. మెత్తగా మాయిష్ లాగా అయిపోవాలి. చూడండి, బాగా అప్లై చేశాను నేను. ఇప్పుడు వీటిని ఈ మసాలాలు పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 అవర్స్ లేదా 1 అవర్ పైమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు పక్కన కూడా పెట్టుకోవచ్చు. కాకుంటే చాలాసేపు పక్కన పెడితే చేపలు అనేవి చెడిపోతాయి కాబట్టి వీలైనంత వరకు త్వరగానే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ వేడి చేసి అందులో ఆయిల్ ఎంత కావాలో, ఎన్ని ముక్కలో అంత ఆయిల్ అందాజుగా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చేప ముక్కలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, 1 by 1 ఈ ఆయిల్లో వదిలేయాలన్నమాట. జాగ్రత్తగా వదలాలండి.
చూడండి ఇప్పుడు ఒకవైపు ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఇలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి ఒకవైపు బాగా ఫ్రై అయిపోతాయి. చూడండి ఫిష్ తొందరగా ఫ్రై అవుతుంది. ఎప్పుడు ఫిష్ను ఇగురు పులుసు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది 1 డే వరకు పక్కన కూడా ఉంచుకొని తినొచ్చు అన్నమాట. ఉంటుంది 1 డే ఫ్రై అవ్వటం వల్ల. చూసారు కదా, ఒకవైపు వేగింది కాబట్టి రెండో వైపుకి మార్చుకుంటున్నాను నేను. కానీ చాలా జాగ్రత్తగా మార్చాలండి, లేదంటే ఈ ఫిష్లు అనేవి విరిగిపోతాయి అన్నమాట. ఈ ముక్కలు చాలా స్మూత్గా ఉంటాయి కదా. చూసారు కదా, ఇప్పుడు ఇలాగే 2 వైపులా వేయించుకొని గార్నిష్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.